చాలా లక్షణాలు ఉన్నాయి. బతికున్న వ్యక్తికి శవానికి తేడాలు మీరు చెప్పండి కొన్ని. బతుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? వెరీ వెరీ గుడ్. నాకు టాపిక్ వచ్చారు మీరు. మాట్లాడతాడు. ఆ లక్షణం గురించి చెప్పదనుకుంటున్నాను. బతుకున్న మనిషి ఏం చేస్తాడు? మాట్లాడు. సరే లక్షణం. వింటాడు, చెవులో వింటాడు. బతుకున్న మనిషి మాట్లాడతాడు. తర్వాత కళ్ళుతో చూస్తాడు. ఏంటంటే చెవులతో వింటాడు, చేతులతో పనులు చేస్తాడు. బతుకున్న వ్యక్తి. చచ్చిన శవం అయితే అన్నీ ఉంటాయి అవయవాలు, కానీ ఏం చేయవు, ఏం ఆడవు. మన దేవుడు యొక్క మహాలక్షణం మీరు చెప్పారు, మాట్లాడే దేవుడు. ఆయన ఎవరో మాట్లాడే దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. నాకు రక్షణ పొందిన కొత్తలో ఆ యవనస్ మీటింగ్ వెళ్ళినప్పుడు, ఎలాంటి యవనస్ టైంలో వెళ్ళినప్పుడు అక్కడ 3వ రోజు అవుతుంది మీటింగ్, 4 రోజులు మీటింగ్. 3వ రోజు అక్కడ ఉన్న అన్నయ్యలు అంటున్నారు, తమ్ముళ్ళారా ప్రార్థన చేసుకోండి, తమ్ముళ్ళారా ప్రార్థన చేసుకుని. ఏమని? దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు అంటున్నారు. అలా అనమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. నాకు విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇదే దేవుడు మాట్లాడడం ఏంటి? దేవుడు కనబడ్డ కదా అనుకున్నా నేను. దేవుడు కనబడ్డ కదా. అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్, 7th క్లాస్ నుంచి బైబిల్ చదువుతున్నాను, 7th క్లాస్ నుంచి కూడా. కానీ మాట్లాడడం అనేది నాకు అసలు ఆ ప్రత్యక్ష లేదు, నాకు అది లేదు. అర్థందండి. ఆ టైంలో ఆ మీటింగ్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో కాలేజ్ మీటింగ్లో, ఆ యవనస్ మీటింగ్లో ఆ అన్నయ్యలు అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దేవుడు మాట్లాడటం ఏంటి? దేవుడు మాట్లాడతాడు, తమ్ముళ్ళ ప్రార్థన చేయండి, నాతో మాట్లాడు దేవా, నాతో మాట్లాడు. అలాగని దేవుడు మాట్లాడతాడంటే నాకు విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. డౌట్ వచ్చింది, దేవుడు కనబడ్డ కదా అనుకున్నాను. కానీ చిన్నపాటి నమ్మిక వచ్చింది. అంతే. దేవుడిని అడిగాను, నా పాపాలన్నీ యథార్థంగా ఒప్పుకున్నాను. పశ్చాత్తాపడుతుంటే ఆయన నాతో స్పష్టంగా మాట్లాడు, గొప్ప శబ్దంతో. ఆ మాటలు వాక్యంలో ఉన్నట్టు నాకు తెలీదు, గ్రంథంలోని మాటలు నాకు తెలీదు. అదండి, దేవుడు నేనే ఉన్నట్టున్న గొప్ప శబ్దంతో మాట్లాడుతూ వచ్చారు ఆయన. లాలో ఉన్న భారం అంతా పోయింది. ఎగురు గెంతులేసినంత ఆనందం అనుభవించాను నేను. ఆ రోజు నేను మర్చిపోలేను. 1989 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు సాయంత్రం 7:30, 8 గంటల ఎలా టైంలో దేవుడు మాట్లాడాడు. నాలో ఉన్న భారం అంతా పోయింది. గొప్ప ఆనందం వచ్చి కూర్చుంది నా మనసులో. లేడి పిల్ల ఎగురు గెంతులేసి ఆనందాన్ని మించి దేవుడు మాట్లాడితే ఇంకేముందండి? అద్భుతంగా అయిందనమాట. అంతకుముందు ఆ మీటింగ్కి వెళ్ళకముందు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ మీటింగ్లో దేవుడు నాకు ఆనందం, మహానందాన్ని ఇచ్చాడు. అర్థంది. దేవుడు ఎవరు చెప్పాలా, మాట్లాడే లక్షణం ఏంటి? మాట్లాడతాడు. మీకు కావాలితే ఆదికాండం బైబిల్ చదవండి. ఆదికాండం 1వ పేజీ నుంచి కూడా ఏమంటారు తెలుసా? ఆయన పలికెను. ఏముంటుందండి? పలికెను. ఎవరు పలుకుతారు? మతుకున్నవాడే కదా. పలికెను. తర్వాత ఆ ప్రకారం పలికగా ఆ ప్రకారమైన 1వ పేజీలో ఆయన చెప్పాను అని ఉంటుంది. నోవాకి ఎలా అబ్రాముతో సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో చలవిచ్చుచున్నాడు అంటే ఏంటి? చెప్తాను, మాట్లాడినట్టే కదా. మాట్లాడతాడు ఆయన. బైబిల్లో ఆదికాండం మొదలు ఆదాముతో మాట్లాడు, ఆదామా ఎక్కడున్నావు అని మాట్లాడాడు కదా. తర్వాత అబ్రాహాముతో మాట్లాడు, అబ్రాహ్మా అని మాట్లాడాడు. మోసేతో మోసే అని మిచ్చా అగ్ని కాలిపోత పొదలోంచి మాట్లాడాడు, మోసే అని. అర్థందండి. దేవుడు కనపడలేదు, మాట్లాడాడు. సమూయేలు చిన్న కుర్రోడు, బాలుడు, మాట్లాడతాడు దేవుడు. సమూయేలు అంటాడు. ఆ కుర్రోడు, ఆ సమూయేలు తెలియక ఏసో పరిగెట్టుకుంటూ వెళ్ళి దైవజంట దగ్గరికి వెళ్ళి దైవజంట వచ్చాను, ఏంటి పిలిచారంటే, బాబు నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ రెండోసారి సమూయేలు స్వరం వచ్చింది, మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు దైవజంట దగ్గరికి. బాబు అయ్యగారు పిలిచారు, వచ్చాను అంటుంటే, లేదు నేను పిలవలేదు, మళ్ళీ పడుకో అన్నాడు. మూడోసారి ఇంకా ఏలీ గారికి బుర్ర వెలిగింది. అయ్యి బాబు ఎవరో అంటే దేవుడే ఈ బాలుని పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు గమనించి ఆ సమయంలో రాగానే ఏమన్నా తెలుసా? ఈసారి ఎవరు పిలిచినా ఇదిగో నీ దాసుడు ఆలోచిస్తున్నాడు, సెలవేమో అని అంటే అలాగనంటే వెళ్ళి పడుకున్నాడు. మళ్ళా సమూయేలు అని పిలిచాడు దేవుడు. ఏంటంటే నీ దాసుడు ఆజ్ఞనిమ్మంటే మొదలెట్టాడు మాట్లాడడం. ఎవరితో? దేవుడు స్వయంగా కనబడలేదు, మాట్లాడుతున్నాడు. స్వరం మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో. ఏకంగా ఎంత సమాచారం చెప్పాడు బాలుడు అంటే. చిన్నోళ్ళతో మాట్లాడతాడు. వృద్ధాప్యంలో ఎవరున్నారు? వృద్ధాప్యంలో అబ్రాహాముతో మాట్లాడాడు. నీ సంతానం ఇసుక రేణువుల వలె. ఎవరితో మాట్లాడు? దేవుడు. అబ్రాహాము యెహోవాకు ప్రత్యక్షమై అని ఉంటుంది ఒక అధ్యాయం మొదటి వచనంలో. అది 21వ అధ్యాయం 12వ అధ్యాయం. కానీ అది కండలో మొట్టమొదటి వచనంలోనే ఉంటుంది. యెహోవాకు అబ్రాహాముకు ప్రత్యక్షమై. ఏ ప్రత్యక్షమైంది? వాక్కు అంటే వాక్కు. మాట్లాడతాడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. మోసేతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు, ఎంతో భక్తులతో బైబిల్లో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి ఎలాగా కళ్ళలో స్వప్నాలు దర్శనాలు కాదు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మీకు కావాలితే ఇక్కడ ఎవరు నిలబడినా వాళ్ళు మరుగుపరిచి మీతో మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయంలో ఉన్న బాధ, ఆ ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడతాడు సూటిగా, స్పష్టంగా. అది గమనించండి. బైబిల్ అంటే వాక్యమే దేవుడు. బైబిల్లో దేవుడు అంటే ఏంటో చెప్పారు. ఆ యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము తర్వాత దేవుడు ఏమైనా ఆత్మ. దేవుడు ఆత్మ అని యోహాను సువార్త 4:23 దేవుడు ఆత్మ అని ఉంటుంది. దేవుడు ఆత్మ ఏంటంటే దేవుడు వాక్యం. కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడతాడు.
మాట్లాడతాడు. యవనస్తులారా మోకరించి మొదలెట్టండి. వాక్య తెల్లారుజామున మోకరించండి. దేవుడి వాక్యం ముందు, గ్రంథం ముందు మోకరించండి, అడగండి. దేవుడు నాతో మాట్లాడండి, మీ సమస్య అంతా చెప్పండి. ఒక తల్లికి చెప్పినట్టు చెప్పుకోండి, ఒక డాడీకి చెప్పినట్టు చెప్పుకోండి, సమస్య అంతా చెప్పండి. మొదట మోకరించి ధ్యానించండి, వాక్యం మాట్లాడతాడు దేవుడు. మరి ఉదయం రాస్తలేరు దేవుడు. నేను రక్షించబడ్డానా? కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏది? ఒక వర్తమానం ఎక్కడో అక్కడ ఏమని వింటారు? పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన కొద్దిమంది అనేసరికి ఆ మాట గుర్తొచ్చింది. నాకు డౌట్ వచ్చేసింది. ఏమని? మళ్ళా నేను పిలవబడిన వారు అనేకులు అంట, ఆ పిలవబడిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు లేనేమో ప్రభా అని మళ్ళీ డౌట్ వచ్చింది. ఎన్నాళ్ళ తర్వాత, చాలా తర్వాత. అప్పుడు దేవుడిని అడిగాను, క్వైట్ టైంలో మోకరించాను. ప్రభా ఎలాగ వచ్చింది నాకు డౌట్, నేను రక్షించబడ్డాను లేదా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు లేదా, పిలవబడిన వాళ్ళు ఉన్నానా, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నానా అని అడిగితే ఆ రోజు స్పష్టంగా ఎబిసిఎల్ రాజమతిగా నాకు క్వైట్ టైం అనమాట. ఎబిసిఎల్ రాజమతి 1:5 ఉంటుంది. జగత్త పునాది వేయబడుకొని మునిపే ప్రేమ చేత క్రీస్తు నిన్ను ఏర్పరచుకుని ఉంటుంది అనమాట. ఏర్పరచుకుని స్పష్టంగా మాట్లాడాడు. ఆ రోజే మాట్లాడబెట్టి ఆయన అంటే హృదయ రహస్యాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన భక్తులతో మాట్లాడాడు, ఎంతో దైవజనులతో మాట్లాడాడు. ఆయన మనతో కూడా ఈ అంచెతనాల్లో మనతో కూడా మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఆయన మాట్లాడే దేవుడు. ఈ వాక్యం అందరూ ఏం చేయాలా? కలిగి ఉండాలి. చదువు లేకపోతే కలిగి ఉండాలి. ఈ వాక్యం చదువు లేకపోతే చదివించుకోవాలి పిల్లల చేత. వాక్యం రోజు ధ్యానించకుండా ఆ రోజు ముగించకూడదు. వాక్యాన్ని కలిగి ఉండాలి, సొంతంగా కలిగి ఉండాలి. ఈ గ్రంథం చాలా విలువైంది. వాక్యమే దేవుడు కనుక ఏ శాస్త్ర పుస్తకానికి లేదు ఆ పేరు, దేవుడు వాక్యని. సైన్స్ పుస్తకాలకు లేదు, లెక్కల పుస్తకాలు లేదు, హిందీకి లేదు, ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీకి లేదు, దేనికి లేదు. దీనికే ఉంది పరిశుద్ధ వాక్కు. దేవుడు వాక్. ఇది వాక్యమే దేవుడు. ఈ గ్రంథమే దేవుడు. గుర్తుపెట్టి, వాక్యమే దేవుడు. ఏ పుస్తకానికి లేదు, అది ఏ గ్రంథానికి లేదు ఆ పేరు. వాక్యమే దేవుడు అని ఈ గ్రంథమే వాక్యమే దేవుడు. మరి ఈ వాక్యాన్ని ఏం చేయాలి? కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు చదువుకోకపోయినా కలిగి ఉండాలా. ఎవరు ఫ్రీగా ఇస్తే తీసుకోకండి. డబ్బులను కొనండి. ఇది కలిగి ఉండండి సొంతంగా. ఈ గ్రంథం రోజు ఏం చేయాలా? దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలంలో వారు నాటబడినది, ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చు చెట్టు వాళ్ళు అతను చేయడంతయో క్లియర్గా ఉంది, స్పష్టంగా. ఈ గ్రంథం కలిగి ఉండండి. ఈ గ్రంథం ధ్యానించద్ది ఆనందంగా. ఎలాగా? దుష్ట ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అభాసం కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఉందా, ఆ తర్వాత ఏముంది? ఆనందించు. ఎలాగా? మీరు ఆనందించారు కాబట్టి ఇంత ముందుకు వచ్చారు, త్వరగా వచ్చారు. 3 రోజులైనా వస్తున్నారు. అలాగా ఆనందం మీలో ఉంది. అర్థమైందా? వాక్యం ఉన్నది, ఆనందం ఉంది మీలో, అందుకే త్వరగా వచ్చారు. అర్థమైందా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందం దివారాత్రం దాన్ని అది ధన్యులుగా అయిపోయి మనం ఈ గ్రంథం మనకు కలిగి ఉన్నాం. ఈ గ్రంథం ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. ఈ గ్రంథం పైకి ఎత్తి పాట పాడదాం. పఠింపశేష గ్రంథము బైబిల్, పఠింపశేష గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింపశేష గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. వాక్య చదువుకుందాం. వాక్యలోకి వెళ్దాం. ఈ సమయంలో లోకాసు వార్త, క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుడు చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకుని ఉండలేరా? మీరు సోదరుల్లో ప్రవేశించుకున్నట్లు వెలుకోకుండా ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనమని చెప్పి పేతురుతో చెప్పి చాలండి. మళ్ళా 41 ఒకటే చదవండి అందరూ కలిసి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుడు చూసి, ఒక గడి ఎన్నో నాతో కూడా మేలుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని సాయం కొరకు. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపల దేవ, నరక్షకుడు, నీ ప్రికుమాడైన
యేసు ప్రభువారి శిలువ రక్త ప్రోక్షణకు నన్ను మమ్మల్ని తెచ్చుకుంటూ ధైర్యంతో నీ కృపా సంవత్సరాల సాగులు పడుతున్న తండ్రి, నువ్వు పూజారుడు, పూజనీయుడు, యోగ్యుడు, మహాదేవుడు ప్రభా. మా కొరకు ప్రాణమే త్యాగం చేసిన తండ్రి, బలియాగమైపోయిన దేవుడు శిలువలో మా కోసం, మా స్థానంలో, మా ప్లేసులో నింద భరించో, శిక్ష అనుభవించో, ఉమ్ములు ఊయబడ్డో, ఏలం చేయబడ్డో, అవమానం భరించో, అన్యాయ తీర్పు నొందో, దేవ గుద్దబడ్డో, మొత్తబడ్డో, మా అతిక్రమకులను బట్టి గాయపరచబడ్డో, మా కొరకు నీ ప్రాణం దారబోసో దేవా, మమ్మల్ని విమోచించో, నీ బిడ్డలుగా చేసుకున్నావు దేవా. నీకు వందనాలు ప్రభా. దేవా, నేను ఎంతగా స్తుతించడానికి రుణస్థలమే ప్రభా. జీవితాంతం స్తుతించడానికి రుణపడే ఉంటాం ప్రభా. తండ్రి, మా గొప్ప కృపను బట్టి, మహాశిలువ యాగాన్ని బట్టి మమ్మల్ని రక్షించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా తండ్రి, సజీవుడా, జవాధిపతి, వాక్యమైన దేవా, ఆత్మైన దేవా నీకు వందనాలు. ఏదో చదవని లేఖనాన్ని అనుసరించి నాతో మాతో మాట్లాడండి ప్రభా. నేను ఒట్టివాడిని ప్రభా, నెస్పోజికని ప్రభా, దుమ్ముని ధూళిని ప్రభా, బుద్ధిహీనుని ప్రభా, ఎన్నికలేని వాడిని, పాపుల్లో ప్రధాని, నీ రక్తంతో కడుగు ప్రభా. దావా నాయనా తండ్రి, దావా ఈ సమయంలో లేఖనాన్ని అనుసరించి నాతో మా అందరితో మాట్లాడమని, సమయం మా కొరకు దీవెనకరంగా మేలుకరంగా చేయమని మీరు మాట్లాడే దేవుడవని నేను స్తుతిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే కలగాలని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి భద్రకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబు లేవు. ప్రశ్నలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ప్రశ్నలు ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితే అని ఉంటుంది. ఏంటండి అదేంటి ప్రశ్న? తన సొంత కొమ్మని మీకు ఇవ్వడానికి వెనుక తీయక ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? అది ప్రశ్నే. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అది ప్రశ్నే. దాని జవాబులు మనం ఇవ్వాలి. నాలో పాపం ఉందని మీలో ఎవడ స్థాపింపగలడు? అదేంటిది ప్రశ్నే. దాని జవాబు ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ కూడా ప్రశ్న ఉంది. ఏముంది అది? చదవండి 40 వచనం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారి నిద్రను చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని, ఒక్క గడి అండి, ఒక్క గడి నాతో కూడా మేలుకొని ఉండలేరా అన్నాడు దేవుడు. ప్రభువు స్వయంగా నోరారాడుతాడు శిష్యుల్ని, ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని. ఒక గడియా, ఒక గడియా, ఒక గంట అనుభవం ఉందా? ఒక గంట మోకాళ్ళ మీద ఉంటున్నామా? ఒక గంట సేపు, ఒక గంట సేపు మోకరించి ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి. కుటుంబ ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, వ్యక్తిగత ప్రార్థన ఉంది, ఒంటరిగా చేసే ప్రార్థన ఉంది. మన జీవితంలో అనుభవం ఉండాలి, ఒక నియమం ఉండాలి. చాలామంది భక్తులకి నియమాలు ఉన్నాయి. వాళ్ళ టైంలో వాళ్ళు ఏం చేస్తారో ఆ టైంలో, దినానికి ఆ టైంలో అలా ఏం చేస్తారో ప్రార్థనలో ఉన్నారు వాళ్ళు. భక్తులు కూడా బైబిల్లో దేవుడు నోరారా అడుగుతున్నాడు శిష్యుల్ని, ఒక గడియ నాతో కూడా మేలుకొని, ఒక గడియ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదవండి, 1వ వచనం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం చాలండి. ఒక జాము అంటే జాము తెలుసా మీకు? జాము అంటే ఒక గడి, ఒక గంట, 1 అవర్. వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలు అంటే, ఒక జాము చేపు దేవుని వాక్యాన్ని ధ్యానించారంట. ఒక జాము చేపు తమ బాబాలు ఒప్పుకుంటే ఏం చేశారట? ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేశారు ఇశ్రాయేలు. ఒక గంట అనుభవం ఉండాలి. ఒక గంట అయినా మన మోకాల మీద ఉండాలండి. పెద్దవాళ్ళకి మోకాలు సహకరించవు, నొప్పులు ఉంటాయి, నిజమే. అని యవనస్తులు ఏంటండి, యవనస్తులు చిన్నపిల్లలు ఏం చేయాలి? మోకాళ్ళ అనుభవం తెలుసుకోవాలి. మోకాళ్ళ మీద మొరబెట్ట ప్రార్థన చేయాలి. మోకాలు నల్లగా అయిపోయినా ఏం కనబడవు. అంటే మనం వస్త్రాలు వేసేసుకుంటే కానీ మోకాలు ఎవరికి నల్లగా కనబడదు కదా. ఎప్పుడు కనబడుతుంది? నేను చనిపోయాక నా పెట్లో పెట్టేటప్పుడు నన్ను అప్పుడు మోకాలు చూస్తారు అన్నలన్న, అది స్నానం చేయించేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ మోకాళ్ళు ఎలాగుందని, మోకాలు ఎలాగున్నాయని. మోకాలు ఎవరు తెలియదు కదా. అందం పోద్దని అందంగా అందహీనంగా ఉంటామంటది లేదు. మన మోకాలు ఒంటి మోకాలు అయిపోవాలి. ఏమైపోవాలని చెప్పండి? ఒంటి మోకాలు ఎప్పుడని చూసారు? ఒంటి మోకాలు చూడండి, గట్టి ఉంటాయి, రాయిలు అయిపోతాయి. అందులో మోకరంతే కాబట్టి అదే మోకాల మీద ఉంటాయి ఆ ఒంటిలు. కాబట్టి మా మోకరించి ఏం చేయాలి? ఒక గంట సేపు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఒక గంట సేపు వాక్యం చదవండి. ఒక గంట సేపు మోకాల మీద మోకాల సేపు గడిపితే చాలా మంచిది.
ఒక గంట సేపు మోకరించి ప్రార్థన చేసి ఇందా చెప్పుకున్నాం కదా, వాక్యం చదవక ముందు మోకరించాలి, వాక్యం ముందు, బైబిల్ ముందు మోకరించి అడగాల, దేవా నాతో మాట్లాడే ఈ సమయంలో నా ప్రాబ్లం ఇది, నా సమస్య ఇది, నా అక్కరేది అని మోకరించి మొదలెట్టని వాక్యం అద్భుతంగా ఉంటుంది. దేవుడు మాట్లాడతాడు. మోకరించి ఒక గంట సేపు ఏం చేయాలా? వాక్యం చేయాలి. ఒక గంట సేపు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రెండు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో చూస్తున్నాం. ఒక జాము సేపు వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించారంట. ఒక జాము సేపు వాళ్ళు ఏం చేశారు? ఎందుకు మేలుకొని, ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడియ 1 అవర్ మేలుకొని ఉండలేరా? ప్రాక్టీస్ చేయండి. చాలాసార్లు 5 నిమిషాలు చేసి ఎంతో సేపు చేసినా ఫీల్ అయిపోతుంటాం. 5 నిమిషాలు చేసాం, ఎంతో టైం చేసేసాను అనుకుంటాం. వాక్యం పెట్టుకోవాలి. అందుకే వాక్యం చూస్తే 5 నిమిషాలు, ఇది ఎంతసేపు చేయలేదు. వాక్యం పెట్టుకోండి, దగ్గర వాక్యం పెట్టుకోండి, టైం పెట్టుకోండి, టైం పెట్టుకోండి. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో చెప్పి చూసుకోండి. అప్పుడు అలవాటు అవుద్ది. అంటే అలవాటు అయ్యే వరకు టైం పెట్టుకోవచ్చు. తర్వాత అలవాటు అయిపోద్ది. ఇంక టైం చూసుకుని అవసరం 1 అవర్ అలా ఉంటాం మీరు మోకాల మీద. గమనించండి. ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఎందుకు మోకరించమంటున్నాడు? ఎందుకు ఒక గడి అయినా మేలుకొని ఉండమంటున్నాడు అంటే, మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త కారణం ఉంది, దేవుడు చెప్పే కారణం ఉంది. మత్తయి 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి 25:5. ఆ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి, వాళ్ళు ఎవరో కన్యకలలో బుద్ధి కలిగిన వారు, బుద్ధులని ఇద్దరు కలిసి కన్యకలే. వాళ్ళు ఏం చేస్తున్నారంట? పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? కునికి నిద్రేస్తున్నారు. నిద్రపోవడానికి టైమా? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రాబోతున్నాడు, కొద్దిగా ఆలస్యమైంది అది ఇలా ఏం చేస్తున్నారు? ఈ లోపల కునికి నిద్రేస్తున్నారు. కునుకోవడానికి అవకాశం ఉందా? కొనకొచ్చా ఆ టైంలో? చెప్పండి. కునికే టైం అది, ఎదురు చూసే టైం. కునుకుతురేలో. యోహానా గ్రంథం చదవండి, 1:5 చదవండి. 1వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి. యోహానా గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాలు. అబ్బా. చాలండి. అక్కడ ఏముంది? యోనాతో ఎవరన్నాడు? ఒక అన్యుడు ఏమన్నాడు? ఓయే నిద్రపోతా, నీకేమొచ్చింది, లేకు ప్రార్థన. ఏం చేస్తాడు యోనా? గాఢ నిద్రపోయాడట. మహా నిద్రపోతున్నాడు. నిద్రపోతులు ఇందాక కన్యకలు ఏం చేశారు? కునికి నిద్రించండి. యోనా ఏం చేస్తున్నాడు? వాడు ఆ దిగు భాగాన్ని పోయి ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతా అని, ఓయ్ నిద్రపోతా అని ఒక అంజుడు, వాడు నాయకుడు అనవలసి వచ్చింది యోనాను. యోనా ఎవరు? దైవజనుడు. నిద్రపోయే టైమా? ఎందుకు చెప్పాలి మేము? ఎందుకంటానంటే, ఒక గడి అని మేలుకొని ఉండలేరంటే, యేసు వారు కూసిపడి చేస్తారు. ఇక్కడ సిలువేసేస్తారు. అక్కడ సిలువేపడి బందీ తీసుకెళ్ళిపోతారు. మహాచిత్రవాదం అనిపిస్తాడు ఆయన. అలా టైంలో శిష్యులు ఏం చేయాలా? ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలా? ప్రభా కాపాడు అన్న, నీ కుమారుని కాపాడని శిష్యులు ఏం చేయాలా? ప్రార్థించాలి తండ్రి అని దేవుడికి. కానీ వాళ్ళు కొనికి నిద్రేస్తున్నారు. అలా అంతగా అడిగాడు, నాతో కూడా ఒక గడి అని మేలుకొని ఉండలేరా? ఒక గడియ మోకరించలేమా? ఒక గడియ మోకాల మీద ఉండలేమా? ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అయిపోద్ది. టైం పెట్టుకోండి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. దశమ భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఇవ్వండి దేవుడికి. ఇది ఎంత దీవించబడతా చూడండి. ఎవరైనా చిన్నలైనా పెద్దలే, ఎవరైనా యవనస్తులైనా 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వండి రోజుకి. డ్యూటీలు మానేయక్కలేదు, ఉద్యోగాలు మానేయక్కలేదు, వ్యాపారాలు మానేయక్కలేదు, మన పనులు మానేయక్కలేదు. టైం ఉంటుంది. ఆ టైం ఉపయోగించచ్చు. మనం మోకాల మీద ఉండొచ్చు. ఒక గంట సేపు వాక్, ఆ 2 గంటల 40 నిమిషాలు ఒక గంట సేపు వాక్యాన్ని పోవండి. ఒక గంట సేపు మోకాల మీద ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఇంకో 40 నిమిషాలు మిగతా పై టైంలో ఇలాగ అయిపోద్ది. ఏంటండి గమనించండి. దేవుడే స్వయంగా నోరారా అడుగుతున్నాడు, ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? ప్రార్థన పడుకునే టైమా? యోనా పడుకునే టైం చెప్పండి. ఆ నినివే పట్టణం గోర దుర్గుతో వస్తున్నాల మీదకే, వాళ్ళందరూ నాశనం అయిపోతారని ప్రకటించమంటే ఈయన నిద్రపోతాడు. ఈయన వాడెక్కేసి, వేరే వాడెక్కేసి నిద్రపోయే టైం అది యోనాకి. ఆ నినివే పట్టణం వారు దుర్గత రాబోతున్న వాళ్ళకి ప్రకటించమంటుంటే ఈయన నిద్రపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిద్రపోయే టైం కదా అది. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. ఈ కాలం ఎలాగుందో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46 నుంచి 51 వరకు. మత్తయి సువార్త 24, 46 నుంచి 51 వరకు.
యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేస్తుంటా కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. ఆ, 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 ఆ. అర్థమైందండి. తన ఇంటి వారికి తగిన టైంలో ఆహారం పెట్టడానికి నియమించబడిన బుద్ధి గల దాసుడిగా ఉండాలి మనం. మన ఇంటి వారికి అంటే మనకు సంబంధించిన వాళ్ళకి, మన కుటుంబానికి, మన రక్త సంబంధుల బంధువులకి మనమే మనం సిద్ధపడాలి. వాళ్ళని ఏం చేయాలా? సిద్ధపరచాలి. ఈ బుద్ధి గల దాసుడు ఏం చేస్తాడట? తగిన టైంలో తన ఇంటి వారికి అన్నం పెడతాడు. అన్నం పెట్టడం అంటే ఏంటి? మనమే కుటుంబ ప్రార్థనలో ఉండాలి. కుటుంబ ప్రార్థన మన వాక్యం చదివి చెప్పాలా, చెప్పగలిగేలా. మన బిడ్డలకు వర్ణించబడాలి. పెద్దలైతే యవనస్తులైతే వాక్యం చదివి ధ్యానించబడడానికి సమర్థులుగా ఉండాలి, పెద్దవారికి ఉండాలి. అన్నం పెట్టమంటే వాక్యం పెట్టడం, వాక్యం వివరించగలగాలి. ప్రతి ఒక్కరు పాలు దగ్గర పసిపిల్లలా ఉండకూడదు, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలా ఉండాలి. తగిన వారికి అన్నం పెట్టడానికి తన ఇంటి వారి మీద నియమించిన బుద్ధి గల దాసుడు ఎవరో అన్నాడు దేవుడు. ఏ దాసుడు అలా చేస్తుంటే కనుగొనను ఆయన వచ్చినప్పుడు అతనికి ఏం చేస్తాడో బహుమానం ఇస్తాడు. అర్థమైందండి. బుద్ధి లేని దాసుడు ఏం చేస్తాడో యజమాని చిత్తమేరకు అలా చేస్తలేదు ఆయన. ఏంటండి అందరికి అక్కడికి ఎక్కడ ఏం చేశాడు? అతన్నే పళ్ళు కొరుకుతూ అగ్నిలో ఎలపల చీకట్లో పడేశారు. ప్రియమైన వాళ్ళు ఆలోచించండి. మత్తయి సువార్త 24:32-39 వరకు చదవండి. 24:32-39. చాలండి అమ్మ, చాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రభువారే అన్నారు, అంజూరు చెట్టుని చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూసినప్పుడు ఆయన మీ సమీపమనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎక్కడున్నాడు? జరిగితే సంగతులు అంటే మార్క్స్ వార్త ఏంటి? మార్క్స్ వార్త 13:4-8 వరకు చదవండి. మార్క్స్ వార్త 13:4-8 వరకు అక్కడ ఉంటే ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రభువారిని అడిగారు శిష్యులు, ఈ సూచనలు ఏంటని అడిగారు. అక్కడ మార్క్స్ వార్త 13:4-8 వరకు. ఎవరు అడిగారు? శిష్యులు అడిగారు. చదవండి. యేసు వారితో ఇట్లు చెప్పసాగిన, గమనించారా? ఇప్పుడు చదివేటప్పుడు గమనించారా? అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి లేదా? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ప్రభువారు? మీరు అక్కడ చూసినట్టు అని అడిగారు శిష్యులు. యేసుప్రభువారిని అడిగితే 7 నుంచి చదువుతాను. 7 నుంచి మీరు యుద్ధములు కూర్చి, యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? పశ్చిమాసి అంతా దద్దరిల్లిపోతుంది యుద్ధాల వల్ల. మీరు యుద్ధములు కూర్చి, యుద్ధ సమాచారం కూర్చి వినినప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతం వెంటనే. తర్వాత ఏమన్నాడు? జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి లేదా? ఈలో యుద్ధం జరుగుతుంది పశ్చిమాసియాలో. ఇరాక్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఇరాక్కి ఏమొచ్చింది? మహా పెద్ద భూకంపం. ఆ యుద్ధాలు జరిగే టైంలోనే ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే ఒక ఇరాక్లో మొన్నే మళ్ళీ భూకంపం అక్కడ ఇరాక్లో. ఈ సంగతులు జరుగుతున్నాయి. ప్రభు వచ్చే రాకలో ఉన్నాం. మనం నిద్రపోతాలండి. ఒక గడియన మేలుకొని ఉండలేమా? ఒక గడియన మేలుకొని ప్రార్థన చేయలేమా? మోకాళ్ళ మీద ఉండలేమా? ఎంతకాలం నిద్రపోతావు? ఎంతసేపు నిద్రపోతావు? మెలుకోగలిగి ప్రార్థన చేయలేమా? పడుకునే టైం ఇది. అక్కడ ఈ శిష్యులు చెప్పాడు గుర్తులు, రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనం యుద్ధములకు వచ్చి ఉంటారు. ఏంటంటే భూకంపాలు కలిగితే కరువులు, ఇవన్నీ తడస్తాయి. కాబట్టి ప్రభు వచ్చే రాకడలో ఉన్నాం. నిద్రపోయడానికి టైం కాదు ఇది. నిద్రపోయడానికి 1 గంట మోకాల మీద ఉండండి. 1 గంట సేపు వాక్యం ధ్యానించండి. మీరు దంజులైపోతారు. గమనించండి. అది కలిగి ఉండండి. బతిమాలుకుంటున్నాను నేను, బతిమాలుతాను మిమ్మల్ని. మోకాళ్ళ మీద ట్రై చేయండి. మోకాళ్ళ మీద ఉండడానికి ట్రై చేయండి. 1 అన్ అవర్ ఒక వాక్యంలో
ఒక 1 అవర్ ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండండి. ప్రియమైన వాళ్ళు, మన తోట మనమేనా? మన బంధువులు చుట్టాలు ఎవరు లేరా రక్షణ లేని వాళ్ళు? అందరూ పెట్టాలి దేవుడి దగ్గర పెట్టాలి వాళ్ళందరి కోసం. ఎస్తేరుతో మొత్తికి ఏమన్నాడు తెలుసా? ఎస్తేరు, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదుల సహాయము ఏదో దిక్కునుండి వాస్తవం, కానీ నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? నశించిపోతారు. చూసుకో, ఈ సమయం బట్టే నువ్వు రాజు అయ్యేవేమో చూసుకో అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? రాని అవడానికి దేవుడి సంకల్పం ఉందా లేదా? ఆ ఎస్తేరు గ్రంథంలో 127 సంవత్సరాలకు వ్యతిరేకంగా శాసనం అయిపోయింది. ఆమనన్నవాడు యూదులకు శత్రువు ఉండి శాసనం పుట్టించాడు. అప్పుడు ఏమేమి జరిగింది? యూదులందరూ నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. దేవుడి జనాంగం, దేవుడి ప్రజలు. ఆ విషయం ఎవరు తెలిసింది? మొద్దికాయ తెలిసింది. మొద్దికాయ ఏం చెప్పి ఎవరితో చెప్పాడు? తను పెంచుకున్న కుమార్తె ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు ఏమంటుంది? రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు 30 రోజుల వరకు. ఎవరు వెళ్ళినా మనశిక్ష వస్తుంది, శిక్ష వచ్చేది మనశిక్ష అని చెప్తే అప్పుడు అన్నాడు ఎస్తేరు, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదుల సాయము ఏదో దిక్కు నుంచి వస్తా, నీవు నీ ఇంటి వారు రచించవచ్చు. చెప్పగానే ఉన్నది వెంటనే రియలైజ్ అయిపోయింది. తండ్రి మాట ఉంది ఏమని తెలుసా? నేను వెళ్తాను, వెళ్ళకూడదు, నేను నశించని వెళ్ళింది రాజుగారి దగ్గరికి. చచ్చిపోవడానికి కూడా ట్రై అయిపోయింది. ఎందుకు? ఎవరి కోసం? తన కోసం కాదు, ఆ 120 సంవత్సరాల యూదుల కోసం, తన జాతి వారి కోసం. వాళ్ళు నాశనమయ్యే పరిస్థితి. ఆ తప్పించాలని రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, టైం అయినని వెళ్తాను, నేను నశిస్తాను వెళ్ళిపోయిందండి రాజుగారి దగ్గరికి. అర్థందా? ప్రాణం తెగించి వెళ్ళింది. రాజుగారు కటాక్షించారు, ఇస్తారు రాని ఇస్తారు, నీకేం కావాలా కోరుకో, రాజ్యంలో సగమన్నీ ఇచ్చేస్తారంటే. అప్పుడు అన్నది, నా జాతి వారు నశించిపోతే నాకెక్కడ ఉంటుంది సమాధాన్ని క్లియర్గా చెప్తే ఆ శాసనం ఏమైపోయిందండి? తారుమారు అయిపోయింది. మనకు తెలుసు కదా, మన నిద్రపోవడం టైమా? ఎస్ఎల్లా మౌనంగా ఉన్న టైం ఇది. మన రక్షబంధులు లేరా? మన తోడబుట్టులు లేరా? మరి ఇరుగు పొరుగు వారు లేరా? మా బంధువులు లేరా? వాళ్ళందరి కోసం ఏం చేయాలా? మోకాళ్ళ మీద ఉండలేవు 1 గంట. వాళ్ళని ఎవరు మోకాళ్ళ మీద ఉండే అడుగు వాళ్ళందరినీ చెప్పు. 2వ కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఏమంటాడు? నన్ను అడుగుము, జనములు స్వాచ్యంగాను భూమిని దిగంతో వరకు సొత్తుగాను ఇచ్చేదనన్నాడు. అంతే కీర్తన 2:8. వాడు ఎవరిని అడగమన్నాడు? దేవుడిని అడగమన్నాడు. ఎవరి కోసం? మన జాతి వారు, మన తోడుబొట్టులు, మన రక్షబంధులు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మన దేశస్తులు, మన మొత్తం అందరి కోసం ఏం చేయాలి? మోకాళ్ళ మీద గోజాడాలి. తెలుసండి? ఒగ్గడి అని మేలుకొనలేరంటే కొంతమందిని గుర్తు చేయనా? యాకోబు ఎన్ని గంటలు పెరిగినాడు చెప్పండి. నేను 1 గంటే అన్నాను మీతో. యాకోబు రాత్రి అంతా ఎన్ని గంటలు? 12 గంటలు. ఎన్ని గంటలు? 1 అవర్ అన్నాను నేను. 1 అవర్ వేసుకోవాల్సి ఇస్తుంటా అన్నాను. 1 గడి అని మేలుకొని ఉండలేరని. యాకోబు అయితే ఎన్నిసార్లు ఎంతసేపు ఉన్నాడా? 12 గంటలు పెరుగులాడాడు. ఏమని? నన్ను దీవిస్తాను, నేను వదలు ప్రభా, నన్ను దీవించు, లేకపోతే వదలన్నాడు. తెల్లారిపోతుంది, అప్పటికే పెరుగులాడతానన్నాడు. తెల్లారిపోతున్నాడు, విడిచిపెట్టంటే విడిచిపెడతలేదు. ఒక తాపు తగినాడు దేవదూత, తోడ ఉసిరిపోయింది. బెక్కుతుంటే పడేసుకున్నాడు దేవదూత, నన్ను దీవిస్తానని వదలన్నాడు. బెక్కుతూ ఆయన మీద దేవదూతం వాలిపోయాడు. ఇంకా ఏం చేసుకుంటే చేసుకోవాలన్నట్టుగా ఏం చేశాడు దేవదూత చెప్పండి? నిత్యంగా ఏం చేశాడు? నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడు గెలిచావు, నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు, దీవించబడ్డావని దీవించేశాడు. అంతే. మనం కూడా పెనుగులాడాలి దేవుడితో. ఎక్కడ? మోకాల మీద. ఏ టైం అయితే ఆ టైము, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. తెల్లారుజాము అయితే తెల్లారుజాం, మధ్యాహ్నం, సాయంత్రం 1 అవర్ మోకాల మీద ఉండండి, ప్రార్థన మొదలుపెట్టండి. వీళ్ళందరినీ పెట్టండి దేవుడి దగ్గర. దేవుడు అన్న నోరారా మనతో అంటున్నాడు ఈ రోజున, నాతో 1 గడి అని నాతో కూడా మేలుకొని ఉండలేరా? గమనించండి అమ్మ, గమనించండి. 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉండలేమా వీళ్ళందరి కోసం? ఐసీయూలో ఉన్న పేషెంట్ మన బంధువు ఎవరైనా ఉన్నారు ఇక్కడ, హ్యాపీగా ఉండగలమా? నిద్రపోగలమా? ఈ రాత్రి ఐసీయూలో ఉంచేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు మన బంధువు ఎవరు, మన తోట, మన ఇంట్లో వాళ్ళు. ఆ రాత్రి చక్కగా నిద్రపోగలమా చెప్పండి? మేలుకొని ఉండవా? దానియేలు సింహం బోళ్ళు ఉంటే ఎవరు మేలుకొని ఉన్నారు చెప్పండి? ఆ రాజు అలా మేలుకొని ఉన్నాడు. న్యాచురల్ని ఆ బంద్ చేశాడు. రాత్రి అంతా అటు ఇటు సంచారం చేస్తాడు. నిద్ర లేదు. ఇక నా ప్రియుడు దానియేలు సింహం బోళ్ళు ఉన్నాడు, ఏమైపోయాడు ఆయన బెంగ పెట్టేసుకుని ఆ రాత్రి అంతా పెనులాడదా అటు ఇటు సంచారం చేస్తున్నాడు. పడుకోలేదు ఇంకా రాజు. మనం నిద్రపోదామా? మన తోటి వారు నశించిపోతున్నారు, మన తోటి వారు నరకడిపోతున్నారు, మన తోటి వారు, మన లక్ష మంది బంధువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇష్ట పెట్టుకోండి, అలవాటు అయిపోతుంది ఇంక రోజు రేపు మీకు. మన బంధువులు ఎక్కడ ఉన్నారు మనకు తెలుసా తెలీదా చెప్పండి? తెలుసా తెలీదా? వాళ్ళందరూ రక్షణ పొందారా చెప్పండి? వాళ్ళందరూ దేవుళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకన పోతారు. ఏమన్నా బైబిల్లో ఉంది, వాళ్ళు నిత్యంగా కాలు జారు చోట ఉన్నారంట. ఎక్కడున్నారు?
73 కీర్తన ఉంటుంది. నిత్యం వారు కాలు జారు చోట ఉన్న కాలు జారగానే పాతాలు పడిపోతారు. ధనవంతుడు దరిద్రుల లాజరు గురించి చెప్పాడు దేవుడు. ధనవంతుడు చనిపోయి ఏం చేశాడు? పాతాలలో ఏ రక్షణ లేదు కాబట్టి. మన బంధువుల సంగతి ఏంటి, మరి మా తోడబుట్టుల సంగతి ఏంటి, మన ఇరుగుపొరి సంగతి ఏంటి? వాళ్ళందరి పేర్లు తెలీదా మనకి? చెప్పండి, తెలుసా తెలీదా? మన చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పండి, చెప్తావు లేదా? వాళ్ళందరూ దేవుడి దగ్గర చెప్పచ్చు కదా, బోకల మీద పెట్టచ్చు కదా, అందరి గురించి చెప్పచ్చు కదా. ఎవరికి రక్షణ లేదు మనకు తెలుసు, మన బంధువులు ఎవరెవరికి రక్షణ లేదో మనకు తెలుసు. మనందరూ పెట్టడమే బోకల మీద ఉండి చెప్పడమే దేవుడికి. వాళ్ళు రక్షిస్తావా రక్షించవా అని అడగడమే దేవుడిని. రాహేలు అడిగింది ఎవరిని? తన భర్త యాకోబుని. నాకు గర్భఫలం ఏమో లేదా చేస్తానందంతే. ఏమంటుంది? ఎంత మొక్కుబట్టో చూడండి. ఏమంటుంది? యాకోబుని ఏమంటుంది? తన భర్తనే నాకు గర్భఫలం లేదా చేస్తానంటుంది. యాకోబు కోపం వచ్చింది. నేను దేవుడు పద్ధతినా, నేను దేవుడినా అన్నట్టు చెప్తే అయ్యి బాబు ఈయన యూజ్లెస్ ఫెలో, ఈయన వల్ల అవ్వదో అనుకున్నదమ్మో. ఏం చేసింది? అక్కడికి వెళ్ళింది. దేవుడికి మనవ చేస్తా. ఏం చేసింది? దేవుడు ఏం చేశాడు? 2 బిడ్డలను ఇచ్చాడు రాహేలుకి. యోసేపు ఎవరిని ఇచ్చాడు? యోసేపు బెన్యామీని ఇచ్చాడు దేవుడు. అడిగిందా లేదా? మనం అలా అడగాల. ఏమన్నాడు? అన్నాడు కదా ఆయన. ఎంత చదువుకున్నాక కీర్తన 2:8 ఏమంటాడు? ఎవరైనా చదవండి. నన్ను అడుగము జనములను స్వాచ్యం కానీ భూమిని దిగంత వరకు అడిగితే ఇస్తాడు. మరి అడగాల. మా వాళ్ళంతా రక్షించిన నేను ఊరుకోనంత అని మోకాల మీద పెనుగలాడండి. యాకోబులాగా రాహేలులాగా పెనుగలాడండి. దేవుడు ఎవడా? ఎందుకెవడో ఇస్తాడు. పౌలు భక్తుడు వాళ్ళలో ఉన్నాడు. వాళ్ళ ప్రమాదం సిక్కుంది. అక్కడంతా 270 అమ్మ లిస్టు అపోస్తల కార్యాలు ఉంటుంది. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 270 అంత ఇంచుమించు ఉంటారు. దేవుడు అంటున్నాడు రాత్రి కనబడి పౌలుతో, ఈ వాళ్ళలో ఉన్న నువ్వు భయపడకో, వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ నీకు అప్పగించానండి. ఎంతమందిని ఇచ్చాడు? అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యాలు ఎంత అమ్మా? 27 37 చూడండి. వాళ్ళలోనే మేమందరము 276. అక్కడ అంతకు ముందే అన్నాడు దేవుడు. ఎక్కడ అన్నాడో చూడండి. 27 24 నువ్వు క్రైస్తవులు ఎదుటి 23 నుంచి చదువుదాం. నేను ఎవరిని వాడినో ఎవరిని చేయించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఇద్దరు నిలిచేసి, పౌలా భయపడకు, నువ్వు క్రైస్తవులు ఎదుటి నిలవాల్సి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారు అందరినీ దేవుడు నీకు అనుగ్రహించడం ఏంటి చెప్పండి మీరు? ఆత్మీయ బిడ్డలు అయిపోయారు. అలా ఎవరికే? పౌలకి ఎంతమందికి తండ్రి అయిపోయాడు సరిగ్గా చెప్పండి. అక్కడ అన్నాడు కదా 37 వచ్చినండి బల చదువుకున్నా కదా. 276 మంది పిల్లలు అయిపోయారు. ఎవరికే చెప్పండి? ఒక బిడ్డ పడితేనే సోదరులు ఎంత ఆనందిస్తారో తల్లిదండ్రులు. ఎంతమందిని ఇచ్చారు ఒకే శైలి పౌలకి? 200. కాబట్టి నన్ను అడుగుము జనములు స్వాచ్ఛంగానే భూమిని దిగంత వరకు అడుగుడు ఇవ్వని అడగల. అడగడం ఏం అడగాల? పెనుగులాడాల. నా వాళ్ళు నాకు ఇవి అంతే. నా వాళ్ళని రక్షించు. నా రక్షణ ఉన్న బంధువులు ఉన్నారు, మా ఇరుగు పొరుగు ఉన్నారు, నాతో కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగమే వ్యాపారం ఎక్కడైనా పనిచేసి నా తోటి వారు ఉన్నారు. అందరి పేర్లు మనకు తెలుసు. లిస్ట్ పెట్టడం దేవుడి దగ్గర, అడగడమే, గోజాడమే. వాళ్ళు రక్షిస్తావా నీ సావన అన్నట్టుగా మాట్లాడాలి. రాహేలు ఏముంది యాకోబుతో? నాకు గర్భంలో ఇస్తావా చచ్చిపోని అంటుంది. నాకు గర్భంలో లేదా చస్తానంటుంది. అలా అడగాలి దేవుడిని. అలా పెనుగులాడాలి. అర్థమైందండి? ఇంకా మోకాల మీద దెక్కకూడదు. మనం పెనుగులాడుతూ ఉంటాం రోజు. ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండాలి. ప్రభు నోరాడుతున్నాడు ఉండాలా? ఒక గడి అయినా మేలుకొని ఉండలేమా? ఒక గడి మోకాల మీద ఉండలేమా? గమనించిన ప్రియమైన వాళ్ళరా, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32-37 వరకు చదవండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32-37 వరకు. ఏం చేస్తా చూస్తాడట ఆయన. అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచినేమో గనుక మీరు మెలకుగా ఉండు. నేను మీతో చెప్పుతున్నది
ఆ శిష్యులతోనే కాదు, మనతో చెప్తున్నప్పుడు నేను మీతో శిష్యులతో అంటున్నాడు, నేను మీతో చెప్తున్నది అందరితోనూ చెప్తున్నాను మెలకుగా. అది చెప్పాడు. ఎప్పుడు వస్తాడో యేసుప్రభు ఈ లోకాలకు ఎప్పుడు వస్తాడో రెండోసారి అది తండ్రి ఒక్కరికే తెలుసట, దూతలకు తెలీదు, యేసుప్రభుకు కూడా తెలియదట. ఎవరికి తెలుసు? తండ్రి అయిన దేవుడు ఒక్కరికే తెలుసు. మరి ఎప్పుడు వస్తాడో? అర్ధరాత్రి వచ్చాడో, కొడుకు వినప్పుడు వచ్చాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. కాబట్టి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఎన్నిసార్లు అన్నాడో. మీరు మెలకుగాని ప్రార్థన చేయండి, మెలకుగాని ప్రార్థన చేయండి. అర్థం ఉందండి? కాబట్టి నిద్రపోయే టైం కాదు అంటే రోజంతా నిద్రపోవద్దని కాదమ్మా. టైంలో ఏ సమయంలో నువ్వు ప్రార్థన పెట్టుకున్నావు నేమో టైము, ఆ టైంలో ఏం చేయాలా? మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలండి. ఆ మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. వాళ్ళు దైవజాన్ని గుర్చేయనా? భగత్ సింగ్ దైవజాలని ఒకరు అడిగారట, బాబు దైవజండా అన్నా మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టినా మహాజనాలు వస్తున్నారు, ఎంతోమంది జనాలు వస్తున్నారు, అంతే కదా, వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేమ ఎందుకు పెడుతున్నావు, భోజనాలు పెడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇదంతానే అని అడిగాడట. అమరే ఎక్కడి నుంచో విదేశాల నుంచి కట్ట ఏమైనా వెళ్ళిపోతుందా అని అడిగాడట. ఎవరిని? భగత్ సింగ్ గారిని. ఆశ్చర్యంగా అడుగుతాడు. ఎక్కడా లోట్లేదు, జనాలు చూస్తే ఎంతో జనాలు వేల మంది వస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి సముద్రంగా మళ్ళీ ఆహారం పెడుతున్నాం, అందరూ తృప్తి పొందుతున్నారు. ఏంటి కారణం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి కారణం అడిగితే తీసుకెళ్ళి చూపించాలన్నాడంట. గదిలో తీసుకెళ్ళాడంట. గదిలో తీసుకెళ్తే ఆ గదిలో 2 గుంటలు ఉన్నాయంట. ఏమున్నాయి? 2 గుంటలు చూపించాడు. ఆ 2 గుంటలే కారణం అన్నాడంట. ఏంటట? ఆ 2 గుంటలు ఏంటి? ఆయన మోకరించిన ప్లేస్ అది. ఆ మోకాళ్ళ మీద ఉన్నాడు ఆయన. ఆ గుంటలు అయిపోయి అక్కడ ఆ గదిలో అదే కారణం అన్నాడు. ఆశ్చర్యపడ్డాడు ఆ వ్యక్తి అడిగినాడు. అర్థందండి? చిన్నప్పటి నుంచి స్టైల్గా ప్రార్థన చేయడం, స్టైల్గా వాక్యం చదవండి. మోకాళ్ళ మీద ఉండే, మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద వాక్యం చదవండి. ఎవరు అందరికీ నేను చెప్తాను, బలవంతం కాదు ఇది. పెద్ద వయసులకు నడు నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, వాళ్ళ కోసం చెప్తలేవు. శక్తి ఉన్నవో యవనస్తులు, చిన్న బిడ్డలు మోకాళ్ళ మీద ఉండండి. మిమ్మల్ని దేవుడు తప్పని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తెలుసండి? మోకాళ్ళలోని ప్రార్థన చేయడం, మోకాళ్ళలోని వాక్యం చదువుకోవడం నేర్చుకోండి. నేను ఎవరికైనా అదే చెప్తాను. బయటికి వెళ్ళే ముందు సిప్పులు ఇప్పకుండా చూస్తూ ఉండి నాయన కాపాడు బయటికి వెళ్తానంటే కుదరదు. చూసి ఇప్పి గదిలోకి వెళ్ళి ఒక నిమిషం మోకాళ్ళ మీదకి వెళ్ళు, నేను బయటికి వెళ్తున్నాను ప్రభా నాకు సహాయం చేయని మోకాళ్ళ మీదకి వెళ్ళు. ఒక్క నిమిషమే. మోకాళ్ళు ఎంతసేపు? బయటికి వెళ్ళేటప్పుడు ఎంతసేపు? ఒక్క నిమిషం మోకాళ్ళ మీదకి వెళ్ళు. ప్రభా నాకు కాపాడు, నేను కాలేజీకి వెళ్తున్నాను లేకపోతే స్కూల్కి వెళ్తున్నాను, మోకరించు. ఒక్క నిమిషం చెప్పి వెళ్ళు. నీకు దయమే జయమే దిగ్విజయంగా వస్తాయి, నీ కార్యాలు జరుగుతాయి. మోకాళ్ళ మీద రండి, దేవుని కనపరచండి, దేవుని మైపరచండి. అది నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. అలవాటు ఒక గడి అయినా మనం ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా. ఎన్నో మరి పిలిపి రాసిన పత్రిక చదవండి. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను అదండి. యేసుక్రీస్తు కార్యం ఏంటి? దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని ప్రార్థన చేయడం. ఆ దేవుని యేసుక్రీస్తు కార్యం అది. కానీ అందరూ ఏం చేస్తున్నారు? తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. తండ్రి ప్రభువారు చిన్నప్పుడు తప్పాడు. 3 రోజులు ఎదుగుతా కూర్చున్నారు మరియమ్మ యోసేపు గారు. తిరిగి ఎక్కడ కనబడ్డాడు ఆయన? దేవాలయంలో ప్రశ్నలు వేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో. 3 రోజులు వెళ్తే ఎక్కడ ఉన్నాడు ఆయన? దేవాలయం. అప్పుడు అడిగింది మరియా, కుమారుడా ఇలాగ మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు? నేను నీ తండ్రి ఎంతో బాధపడుతున్నాను, ఇది గురించి ఎదుగుతున్నావు అంటే అప్పుడు అన్న ఏమన్నారు? అమ్మ నన్ను ఎదగడమేలా, నా తండ్రి పనుల మీద నేను నోరు వలసంది ఉండాలని నీకు తెలీదా అన్నాడు. ఏటట? నా తండ్రి పనుల మీద నేను ఉండాలి మీకు తెలీదా అన్నాడు. ఆ మాట ఎవరి సంవత్సరం ఉంటుంది ఆ మాట? ఎక్కడ ఏ పనుల మీద ఉన్నాడు ఆయన? ఏ వయసు ఆయనకి? చిన్న వయసుని తండ్రి పంపిణీ తండ్రి పనులు చేస్తాడు. ఆ పని మీద ఉన్నాడు ఆయన. లేఖనాలు పరిశోధించడం, ప్రశ్నలు వేయడం అక్కడ శాస్త్రులతో పరిసరాజకులతో. దేవుని పని మీద ఉన్నాడు ఆయన. 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండగా సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు బతికారు. చివరి 3.5 సంవత్సరాలు మాత్రం సేవే చేశారు. 3.5 సంవత్సరాలే. గత 30 సంవత్సరాలు కూడా తన తల్లిదండ్రులకి కుటుంబంలో బాధ్యుడిగా ఉన్నాడు ఆయన. అన్నీ నిర్వర్తించారు పనులన్నీ. మనం ఏం చేయాలంటే అందరూ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. కొంతమంది చెప్పాను, యాకోబు ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? 12 గంటలు. ఇంకెవరు? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 సార్లు కాదు,
7 సార్లు స్తుతించాడు. యెషయా గ్రంథం, కీర్తన గ్రంథం 55:16 చదవండి. కీర్తన 55:16. కీర్తన 55:16-17. మామూలుగా కాదు, ధ్యానించుచు ఎన్నిసార్లు? సాయంకాలం, ఉదయమున, మధ్య 3 సార్లు ముమ్మారు. స్తుతించడం అయితే 7 సార్లు. మోకరించి ప్రార్థన చేయడం ఎన్నిసార్లు? ముమ్మారు. ఎవరైనా? దావీదుకి ఏమైనా పనులు లేవా? పనిబాట్లు లేవా? ఎవరైనా రాజు, రాజ్య భారం ఉంది ఆయన మీద. పల్లె రోజులు చేసేవాడు పని కాదు ఇది. ప్రార్థన అంటే, వాక్కు చదవడం అంటే పనేది. వాక్కు చదవడం పనే, ప్రార్థన చేయడం కూడా పనే. పనికి ఏముంటుంది? జీతం ఉంటుంది కదా. పనికి ఏమిస్తారో? జీతం ఉంటుంది. మనకు జీతం ఉంటుంది. వాక్కు చదివిన పనేది. ప్రార్థన చేయడం పని. పరువు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో నిర్గమకాండలో ఏమన్నాడు? మా దేవుని బలి ఇవ్వడానికి వెళ్తాం, ఆరాధించడానికి వెళ్తాం అంటే ఏమన్నాడు? మీరు సోమరులు. అందుకే మీ దేవుడికి బలి ఇవ్వడానికి వెళ్తాను అన్నాడు. అంటే ఏంటి? ఈ లోకస్తులకు ఏముంటుంది? మన వాక్కు చదివినా, ప్రార్థన చేయనా, సోమరులు పల్లెరోలు చేసే పని అనుకుంటారు. ఈ లోకస్తులు పల్లెరోలు పని చేసే పని అనుకుంటారు. ఆ పరువు అది అన్నాడు, మీరు సోమరులు. ఈ లోక పని చేస్తేనే పని అనుకుంటాడే ఆ పరువు. దేవునికి ఆరాధన చేయడం, దేవుడి సన్నిధిలో గడపడం అది పనికి జీతం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాతో ఉన్నది. ప్రకటన 22:12 క్లియర్గా చెప్పాడు. జీతం పట్టుకొస్తున్నాడు ఎవరికే? పని చేసిన వాడికి. మనం పని చేయాలి. వాక్యం చదవడం, మోకాళ్ళ మీద పెనుగులాడడం పనేది. గమనించండి అమ్మా. పల్లెలు చేసే పని కాదు ఇది, పనేది. కలిగి ఉన్నాడు ఈ పని. యేసుప్రభు కలిగి ఉన్నారు తెలుసా? ఇప్పటి నుంచి ఈ లోకంలో వచ్చిన దగ్గర నుంచి పని కలిగి ఉన్నారు. ఈ లోకాన్ని ప్రాణం పెట్టి సమాజం తిరిగి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ పని చేస్తున్నారు. ఏ పని? తండ్రి కుడిపాసన కూర్చొని ఏం చేస్తున్నారు? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఆ పని చేస్తున్నారు. ఎక్కడ ఉంటుంది? ఎబ్రీ రాసిన పత్రిక. ఈ లోకంలో కూడా చేశాడు ఆయన. ఎబ్రీ 5:7 చదవండి. ఎబ్రీ 5:7. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చేశాడు ఆ పని. మనం కూడా అలా చేయాలి. ఆయనే మాదిరి మనకి. అదిగో ఎప్పుడు శరీరం అంటే భూమి మీద ఉన్నప్పుడు శరీరధారి ఉన్న దినములు మహారోదనముతోనూ కన్యలతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున అదిగోండి యేసుప్రభు చేసిన పని. యేసుప్రభు ఏం చేశారు? శరీరధారి ఉన్న దినములు మహారోదనముతోనూ కన్యలతోనూ తన మరణమును రక్షింపగలవానికి ఏం చేశారు? ఆ పని లేకుండా ఉన్నాడు ఆయన. సోమరు ఆయన కాదు, పని చేస్తాడు. శరీరధారణ ఉన్న దినములో ఆయన చేసిన పని అది. ఆ మాదిరి మనకు ఉంచాడని 1 పేతురు 1:21 అంటాడు. 1 పేతురు 1:21 చదవండి ఎవరైనా. 1 పేతురు 1:21. అది కాదండి అమ్మ. 2:21 చూడండి. ఆయన మీ కొరకు బాధపడి అని ఉంటుంది. ఎన్నో వచ్చినావు అమ్మా? 2:21. 1:21 క్షమించండి. 2:21 చదవండి అమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అదిగోండి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి కొంచెం. ఏ మాదిరి? ఆయన మాదిరే. ఆయనే మన మాదిరి. యేసుప్రభువే మన మాదిరి. ఆయన ఏం చేశాడు? శరీరధారణ ఉన్న దినాల్లో ఏం చేశాడో ఎబ్రీ 5:7 చదువుకున్నాం. అదే మాదిరి మనం అదే చేయాలా. శరీరధారణ ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. శరీరధారణలో ఉన్నాం మనం. ఆ శరీరధారణ ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడో అది మనం చేయాలి. ఆయన ఏం చేశాడు? కన్యలతోనూ రోదనతోనూ మహారోదనతోనూ అది ప్రార్థనలో విజ్ఞాపన యాచన చేసి సమర్పించి భయభక్తులు కనుగొని. ఇక్కడ 1 పేతురు 2:21 ఉన్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి తర్వాత వచ్చే చదవండి. అదిగో ఆయన మాదిరి అంటే ఆయన పాపం చేయలేదు. మనకు పాపం చేయకూడదు. తర్వాత ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి అదండి మాదిరి అది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పగలంతా ఈ శరీరంతో ఉన్న దినాల్లో ప్రార్థనలు విజ్ఞాపనలు యాత్రలు చేశాడు. అంతేకాదు చూడండి, ఒక వచ్చి నుంచి మీకు చూపిస్తాను. మార్క్స్ వార్త అనుకుంటాను.
లోకాసువార్త 6:12. లోకాసువార్త 6:12 చదవండి. ఆ ప్రభువారి మాదిరి జాతి చూసుకుంటాం మనం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటేందు ఒక 1 అవరా ఏర్పడి ఎంతసేపు ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన చేయటం రాత్రి గడిపాను. రాత్రి అంతా ఆయన ఎలాగున్నారు? ప్రార్థనలో ఉన్నారు. ఎవరో యేసువారు ప్రార్థన చేయడం రాత్రి గడిపారు. రాత్రి అంతా ప్రార్థనే. మనం ఏదో పడుకుంటాం, నిద్రపోతాం హాయిగా. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడంట యేసువారు. సరే, ఆయనే మనకు మాదిరి. ప్రియమైన వాళ్ళరా, ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేనా ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి. మన ప్రశ్న ఏం చెప్తా? జవాబు ఏం చెప్తాం? అయ్యో ప్రభు, నిద్రపోతున్నాను. ఆదమర్చి నిద్రపోతున్నాను గురబెట్టి. నేను మోకాల మీద కొత్తలేదు, మోకాల మీద నేను గడుపుతలేదు గంట సేపు. మా తోట వాళ్ళు అందరూ నరకన పోయే వాళ్ళు ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. నా చుట్టాల్లో బంధువులు, వాళ్ళ కోసం నేను ఏమీ పట్టించుకోవట్లేదని దేవుడి దగ్గర మొరబెట్ట క్షమాపణ అడగాల. అడగడా దేవుడు మనల్ని? ఏబేలు గురించి ఎవరిని అడిగాడు? అన్నయ్యని అడిగాడు, కయ్యని అడిగాడు. నీ తమ్ముడేనా? మనల్ని అడగడా? మన వాళ్ళు ఒక సగతేటి అడుగుతాడు. నీ వాళ్ళేరి అడుగుతాడు, అడగరా? కనీసం మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయలేమా? రోజు మోకరించి మోకాల మీద మన ఫ్రెండ్స్ కోసం, రక్షణ బంధువుల కోసం, బంధువుల కోసం మోకాల మీద పెనుగలాడలేమా? ఒక గడి అని మేలుకొని ఉండలేమా ఆయనతో పాటు? దేవుడు అడుగుతాడు ఈ రాత్రి. మన సొంత కార్యాలే చూసుకుంటామా బతికినంతకాలం? దేవుని కార్యం చేయొద్దా? దేవుని పని చేయొద్దా? ఆయన సేవ చేయొద్దా? ఒక చోట అంటాడు ఆయన, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాడిని క్రియలు మనం చేయించి ఉండవాలని. రాత్రి వచ్చి ఉండదు, అప్పుడు ఎవడనో పని చేయలేడు అంటాడు. యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. ఎప్పుడైతే మర్చిపోయాను. పగలు ఉన్నంత వరకు నా తండ్రి పంపిన వారి క్రియలు మనం చేయాలి. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడనో. పగలు ఉన్నంత వరకు అంటే ఏంటి? రెండు ఉన్నాయి. బతికినంత కాలం అని. ఎంతకాలం అండి? చచ్చిపోయి ఇంకే పని లేదు తెలుసా? చనిపోయిన మా ప్రియులు అక్కడ విశ్రాంతి పొందుకుంటున్నారు. ఇంక పని లేదు వాళ్ళకి, ఇంకా అస్సలు పని లేదు. దరిద్రులు లాజరు ఆ పరదేశంలో అక్కడ అబ్రహాము నమ్ముని అనుకుని అక్కడ ఏం చెప్పి పొందుకుంటున్నాడు? విశ్రాంతి. పని ఉందా? ఈ ధనవంతు పాతాల్లో బాధపడతా పని చెప్తాడు. ఆ లాజరు భూమి మీద పంపండి అన్నాడు. కుదరదు అనిచ్చాడు అబ్రహాం. కుదిరిందా? దరిద్రులు లాజరు మళ్ళీ భూమి మీదకి వెళ్తాడా? వెళ్ళక్కలేదు అసలు. విశ్రాంతి. వాడు పరలోకంలో పని లేదమ్మా మనకి. స్తుతించడమే, ఆరాధించడమే. ఇక్కడ ఉంది మనకు పని. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించుండం. రాత్రి వచ్చేస్తున్నా అప్పుడు ఎవడనో చచ్చిపోయాక ఏం చేయలేవు. లేకపోతే ప్రభు రాకడ తర్వాత కూడా సువార్త ఉండదు. ఇక ఏముండదండి? ప్రభు వచ్చే సంగతి ఎత్తిపోతే తర్వాత సువార్త ఉండదు. మన పోకడా లేకపోతే ప్రభు రాకడా అంతే. అప్పటి వరకే పగలున్నంత వరకు. పగలంటే పగలున్నంత వరకు మన నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించి ఉండవాలి. రాత్రి వచ్చేస్తున్నది అప్పుడు ఎవడనో మీకు చూపిస్తా. పోయి నా మాట కాదు, యోహాను సువార్త 9:4 చదవండి గట్టిగా. పగలు ఉన్నంత వరకు దాన్ని పంపిన వాని క్రియలు మనం చేసి ఉండవలను. రాత్రి వచ్చేస్తున్నది అప్పుడు ఎవడనో పని చేయలేడు. రాత్రి వస్తున్నా తెలుసా తెలీదా మనకే? నేను చనిపోతాను నాకు తెలుసా తెలీదా? పట్టించుకో. ఎవరైనా చనిపోతే బాధపడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. నేను ఒక దినం అలాగే చనిపోతాను తెలుసా? చనిపోవడం అనేది చేదు నిజం. నమ్మినా నమ్మకపోతే చేదు నిజం, వాస్తవం అది. ఎప్పటికైనా భూమి విడిచిపెట్టాలి మనం. అదన్నమాట రాత్రి వచ్చుచున్నది అంటే అర్థం అది. మనం మన ఈ లోకాన్ని విడిచిపెట్టే రైవ్ వస్తుంది, రాబోతుందని. వస్తుంది కదా ఖచ్చితంగా ఎవరికైనా. అయితే పగలు ఉన్నంత వరకు ఏం చేయాలి? మనం నన్ను పంపిన వారి క్రియలు మనం చేస్తున్నాం. రాత్రి వచ్చుతున్నది ఎవడనో పని చేయలేడు. దేవుడిని అడుగుతున్నాడు, ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని. ఒక గడి మోకాల మీద ఉండగలరా లేదా? తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకుందాం, సమర్పించుకుందాం. ఒక గంట సేపు సంఘ ప్రార్థన వేరు. సంఘ ప్రార్థనగా రావాలా, కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. మరి ఒంటరిగా కూడా ఆయనతో ఒక గడియ మేలుకొని ఉండాలా. ఒక గడియ మోకాల మీద, ఒక గడియ వాక్యం చదువుకుంటా. ఒక గడియైనా నాతో కూడా మేలుకొని ఉండలేరు. ఎందుకు అన్నాడు? వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవరో శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? దుఃఖంతో నిద్రపోతారు ఏకంగా. ఎలాగా? దుఃఖంతో అంటే పెళ్ళికో ఉంటాడో దుఃఖం వాళ్ళకి, పడుకోవడం యాపీ. అక్కడ ఉంటే దుఃఖంతో నిద్రపోతున్నారు వాళ్ళు. ఏంటండి? ప్రియమైన వాళ్ళరా, దేవుడు అడుగుతున్నాడు మనల్ని, ప్రభువారి కోసం ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేమా? ఒక గడి అయినా దేవుని కొరతో పెనుగులాడలేమా? మన వాళ్ళ కోసం దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. దేవుడు లెక్క అడుగుతాడు. మనం అడగల, విశ్వాసంతో అడగడమే. దేవుడు అన్న నన్ను అడుగుము, జనములు స్వాచ్ఛంగా భూమిని దిగంత వరకు చొత్తుకేస్తాడు. ఒక గంట సేపు మోకాల మీద పెనుగులాడండి.
సంపాదించుకుంటాం. బౌలు సంపాదించుకున్నాడు, ఆ 276 మంది పిల్లలుగా అయిపోయాడు అంతే. ఆత్మీయ బిడ్డలు కన్నాడు. ఎంతమంది కన్నాడు అర్థమైందా? 276 మంది పిల్లలు అయిపోయారు. మనం అడిగితేవాడా అడుగుడు ఇవ్వన్నట్టు పొట్ల అది ఇదేనా ఉద్యోగం డబ్బు అదేనా అడిగేది? ఏమడగల? మన వాళ్ళందరూ రక్షించే ప్రభు, నేను రక్షించబడ్డా, నన్ను రక్షించు. నా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అక్షములు ఉన్నారు, నా తోటివారు ఉన్నారు, వాళ్ళని కూడా పేరు పెట్టాలి దేవుడి దగ్గర. పేర్లు పెట్టండి. ఆ తర్వాత సంఘస్థులు అందరి పేర్లు మనకు తెలియాలి. సేవకులకే కదండి తెలిసేది. మన సంఘస్థులు అందరి పేర్లు తెలియాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు తెలియాలి, వాళ్ళ మనవల పేర్లు తెలియాలి. మనకు అలా మన మోకాల మీద పెనురాడుతా కొలితే గుర్తుండిపోతాయి. దాటికి వచ్చేస్తాయి ఆ పేర్లు. మళ్ళా అలవాటు అయిపోద్ది. ఆ అలవాటు ఉంటే మోకాల మీద పెనురాడితే ఏ పేర్లు మిస్ అవ్వదు. ఇంకా దాటిగా సంఘంలో ఎవరెవరు ఉన్నారు అలాంటి పేర్ల గురించి పేరు చెప్పిన దేవుడి దగ్గర పెడతాం మనం. మన రక్షణ మొదలు వాళ్ళందరి పేర్లు వస్తాయి, వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి మన దగ్గర. లేకపోతే 5 నిమిషాల ప్రార్థనలాగా ఉంటుంది. ఏం చెప్పు చేసేసి ఎంత చెప్పో చేసుకొని చూస్తే ఏముందా 5 నిమిషాల ప్రార్థన. వీళ్ళందరి కోసం గోజాడుతూ ఉంటే టైం పడదా? ఆ టైం అంతా ఇంక మర్చిపోతాం. మనం ప్రార్థనలోనే ఆనందిస్తాం. అదంతా అయిపోయాక మనసు అంతా నెమ్మది తేలికైపోతుంది. ప్రార్థన అయ్యాక ఏముంటుంది? ఎంతో నెమ్మది మనకి. అబ్బా అని చెప్పి ఎంతో విశ్రాంతి పొందుకుంటాం. ఎందుకు ఎంతగా చెప్పానంటే వాగ్దానం ఉందా ప్రార్థన చేసే వాళ్ళకి? 1 తిమోతి 2:1 చదవండి. 1 తిమోతి 2:1. అందరికీ వాగ్దానం ఇచ్చాడు ప్రార్థన చేసే వాళ్ళందరికీ. మోకాల మీద పెనుగాడితే ఏం కలుగుతుందో మనకు అబ్బేదేదో, మనకు దొరికేదేదో అక్కడ ఉంది. మనం సంపూర్ణ భక్తియో చదవండమ్మా మాన్యత కలిగి సుఖముగానమ్మ ముందు నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తం. ఎందు నిమిత్తం అంట చెప్పండి. ఎందు నిమిత్తం? మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా ఉంటామంట. నెమ్మదిగా బతకాలంటే చదవండి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు అందరూ కొరకు. ఎంత కొరకు? నేనైతే ఏం చెప్పాను? రక్షణ బంధువులే చుట్టాలన్నాను, ఇరుగుపోరన్నా. అక్కడ ఏముంది? మనుషులు అందరి కొరకు పేర్లు తెలిస్తే మనుషులు అందరి కొరకు పెట్టచ్చు. మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించున్నాను. ఇది మంచిది. ఏమన్నాడు? మంచిదా చెడ్డదా? ఇది మంచిది. మన దేవుడు, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం అండి. ఇది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం, మంచిది అన్నాడు. దేవుడి దృష్టిలో ఏంటది? పనికిమాల కబుర్లు చెప్పుకుంటే మంచిదనం లేదు. అక్కడ సీరియల్ చూస్తే మంచిదనం లేదు. పనికిమాల కట్టుకథలు చెప్పుకుంటే, ముసలు చెప్పుకుంటే అది మంచిదని వాక్యం చెప్తలేదు. కానీ ప్రార్థన చేసేవాడు ఏంటట? ఇది మంచిది. మన దేవుడు రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం. అంతేకాదు మనకి ఒరిగేదేంటి? మనం సంపూర్ణ భక్తి కలిగి ఉంటాం, బాధ్యత కలిగి ఉంటాం, సుఖముగా ఉంటాం, నువ్వు ప్రార్థన చేయాలగా. అందరూ పచ్చగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పచ్చగా ఉంటావు. నీ కుటుంబం ఆటోమేటిక్గా. నువ్వు అడగక్కర్లేదు. కావాలితే యోబు 42:8 చదువుకోండి. 42:8-10 42:10 చదవండి అమ్మా. యోబు 42:10. యోబు 42:10 8 చదవండి అమ్మా. 8. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మళ్ళా అతనికి ఏం చేస్తే వచ్చింది? మళ్ళా క్షేమస్థితి. ఇది చెప్పండి. నా కడుపు, నా పొట్ట, నా భార్య, నా పిల్ల అన్నాడా? ఎవరికోసం చేస్తాడు? గమనించే సీక్రెట్ ఉంది అక్కడ. సీక్రెట్ ఆ వచనంలో సీక్రెట్. అతను క్షేమస్థితి అతను మళ్ళా రావడానికి కారణం అక్కడ ఉంది. యోబు తన స్నేహితుల నిమిత్తం అక్కడ ఎవరి కోసం చెప్పండి అమ్మా. యోబు తన స్నేహితులతో ప్రార్థన చేయగా యెహోవా తన క్షేమస్థితిని మళ్ళా అతనికి మనకు పచ్చగా ఉంటావు. అందరూ పచ్చగా ఉండాలి. ప్రార్థన చేస్తావు నువ్వు. నేనేం చేస్తాను తెలుసా? నేను పచ్చగా చూస్తాడు దేవుడు. అందరూ పచ్చగా ఉండి అందరూ రక్షణ పొందాలా. మా వాళ్ళు అందరూ రక్షణ, అందరూ ఓజాడితే గంట సేపు నువ్వు మోకాల మీద ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు కదా? నీ క్షేమాన్ని గురించి ఆయన ఆలోచిస్తాడు. నీ క్షేమస్థితి నీకు ఇస్తాడు. నువ్వు క్షేమంగా ఉంటావు. వాడు చూడంటాడు ఎనిమిది గ్రంథంలో, ఇస్కర్ గ్రంథంలో, వారు అందరి క్షేమం కోసం ప్రార్థన, వారి క్షేమ నీ క్షేమానికి ఆధారం అవుతుంది అన్నాడు. ఏంటట? వారి క్షేమ నీకు ఏమవుతుంది? నీ క్షేమానికే అందరూ పచ్చకుండా నువ్వు పచ్చకుంటా అన్నట్టుగా ఉంటుంది అక్కడ. కాబట్టి యోబు తన స్నేహితులతో ప్రార్థన చేయగా యెహోవా తన క్షేమస్థితిని అతనికే. అదండి ఎంత సీక్రెట్ ఉంది. తన బిడ్డల కోసం, తన భార్య కోసం కాదట ప్రార్థన చేసింది. ఎక్కడ? ఎవరి కోసం? చూడండి సీక్రెట్ ఉంది. తిమోతి రాసిన పత్రికలో మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా ఉంటాం, నెమ్మదిగా బతుకునేపిస్తాం. ఏం చేయాలి? నా కోసం, నా బిడ్డల కోసం ప్రార్థన అన్నాడా? ఎవరి కోసం? మనుషులు అందరి కొరకు, రాజుల కొరకు, అధికారులు. నువ్వు ప్రార్థన పరుడు అయితే ఆటోమేటిక్గా నువ్వు సంపూర్ణ భక్తి కలిగి ఉంటావు, బాధ్యత కలిగి సుఖముగా నెమ్మదిగా ఉంటావు.
నెమ్మది బతికినంతకాలం అంతే. క్షేమంగా ఉంటావు, క్షేమస్థితితో ఆటోమేటిక్గా నువ్వు ఎవరు ఏమంటే నాతో కలిసి ఒక గడి అయినా మేలుకొని ఆ పని నువ్వు చేస్తే మనం చేస్తే మన క్షేమాన్ని చూసుకుంటాడండి. క్షేమంగా ఉంటావు, మన క్షేమంగా సంపూర్ణ భక్తిగా మంచి సుఖముగా నెమ్మదిగా నువ్వు ఉండాలంటే ఈ పని చేయి. అది ఏ పని? ఎవరో చేయలేని పని అమ్మా. మన ఫ్రెండ్ డబ్బులు ఇవ్వడు, మనకి ప్రార్థన చేయడు. దేవుని పెట్టి ఏం చేస్తాం? ఒకరి కోసం ఒకరు మనం ఏం చేస్తాం? ప్రార్థన ఎవరు చేయరండి. ఈ లోపల అన్ని సహాయాలు చేస్తారు, ప్రార్థన సహాయం ఎవరు చేయరు. అర్థందా? కాబట్టి మన ఆ సీక్రెట్ గమనించండి. ఒక గడి అయినా ఆయనతో కూడా మనం ఏం చేయాలా? మేలుకుని ఉండాలా. మోకాళ్ళ మీద ఉండండి, ట్రై చేయండి. యవనస్తులు మోకాళ్ళ మీదకి వెళ్ళండి, మోకాళ్ళ మీదకి వెళ్ళి మొరపెట్టండి, మోకాళ్ళ మీద వాక్కు చదువుకోండి. దేవుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని దీవేస్తాడు. మంచి భవిష్యత్తు ఉండి మీ జీవితంలో. ఈ సంవత్సరాలు చదువు దగ్గర నుంచి నాకు అలవాటు. దేవుడు చర్చికి వెళ్ళడం, వాక్కు చదువుకోవడం, దేవుడు చదువులు ఎదవడం. అదండి హాస్టల్లో చదువుకున్నా కూడా చర్చికి ఆదివారం చర్చలో కూర్చోండి, శుక్రవారం చర్చికి వెళ్ళిపోవడమే. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. దేవుడు నన్ను ఎక్కడ నెమ్మది లేకుండా చేయలేదు, నెమ్మది ఇచ్చాడు నాకు. క్షేమంగా ఉన్నాను తెలుసండి, ఉడికి క్షేమంగా ఉన్నాను. ఆ సీక్రెట్ మనం పాటిద్దాం, మోకాళ్ళ మీద పెనుగులాడదాం దేవుడితో. యాకోబు దీవించబడ్డా లేదా? 12 గంటలు పెనుగులాడితే దీవించబట్టలేదా? అదే సాక్ష్యం ఏంటండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, క్షేమంగా ఉన్నాడు లేదా? సింహాల చేత నోరు మూస్తే ఏంటండి. దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆయనకున్న గండాలు ఇన్నని కాదు. ఏమంటాడు ఒక చోట? నాకు మరణానికి అడుగు మాత్రం ఉందంటాడు. ఏంటట? నాకు మరణానికే అడుగు మాత్రం ఉందన్న దావీదుకి ఎంతవరకు బతికాడు తెలుసా? మీరు చదువుకోండి, అక్కడ మంచి ముది వరకు బతికాడు. ఎంతవరకు? నాకు మరణానికి అడుగు మాత్రం ఉన్నదన్న దావీదు మంచి ముది వరకు క్షేమంగా బతికాడు. అది ఉందగానే సొలొమోన్ని తన కొడుకు రాజుగా చేశాడు, తెలుసు కదా. దావీదు అలా ఏం చేస్తాడు? అతను దావీదు 7 సార్లు స్తుతించాడు, ముమ్మారు క్షేమం ఉండలేదా? ఇలా సాక్ష్యాలు మనకి, ఆ భక్తులే సాక్ష్యాలు. కాబట్టి ప్రార్థనా పనులుగా ఉందాం. పనికిమాల మాటలు కాదు, పనికిమాల కబుర్లు కాదు, పనికిమాల సీరియల్ కాదు, వ్యర్థమైన మాటలు కాదు. ప్రార్థనలో గడపండి, ఒక గదిలోకి వెళ్ళిపోండి, తలిపేసుకోండి, మోకాళ్ళకి పెరుగులాడండి, ఒక రోజు ఒక టైం పెట్టుకోండి. దానియేలు ముమ్మారు అనుదినం ముమ్మారు ఏం చేస్తాడో యథాప్రకారం దేవునికి ఏం చేస్తాడో ఆ నియమం మనకు ఉండాలి. ఒక టైం అంటూ ఉండాలి. ఆ టైంలో మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలా. ఎవరైనా వచ్చి ఇంట్లో అడిగితే ఈ టైంలో ఆయన ప్రార్థనలో ఉంటాడని బాబు వెళ్ళకూడదని అనుకుంటారు. మన గురించి అలా అనుకోవాలి. ఆ సహోదరు ప్రార్థన ఉంటుంది ఈ టైము, ఇంటికి ఆ దగ్గర వెళ్ళకూడదు, ఆ బిడ్డ దగ్గరికి ఇప్పుడు ప్రార్థన ఉంటుంది, ప్రార్థన టైము అని అనుకోవాలి. ఇంకొకరు మనకు ఒక టైం ఉంటూ ఉండాలి. అర్థమైందండి. ఈ భక్తులందరూ శ్యామ పొందారు, నెమ్మది పొందారు. ఏం చేస్తానే? పెనుగులాడితే 5 నిమిషాల ప్రార్థన కాదు, చిలక పలుకు ప్రార్థన కాదు, పెనుగులాడాలంతే. మోకాళ్ళ మీద ఒక నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఏం చూసావు? ఒక జాము సేపు వాక్యం ధ్యానించారు, ఒక జాము సేపు ఏం చేశారు? ప్రార్థించారు. మనకు అలవాటు నియమం దేవుడు మనం కలిగి ఉండాలి. ప్రేమతో మనం చేస్తున్నాడమ్మా, ప్రేమతో 2 చేతులు బతిమాలుకుంటున్నాను. అంచెదినాల్లో ఉన్నాం. చెప్పారు సోషలు జరిగాయి, యుద్ధాలు, రాజ్యాలు, భూకంపాలు, ఏంటంటే కరువులు, తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ అంచెతలు నిద్రపోయే టైం కాదు. కంజకలు ఏం చేస్తున్నారు? కొనికి నిద్రేస్తున్నారంట. ఏం చేశాడు? పెళ్లి కుమారుడు ఆలోచన చేస్తే యోన ఏం చేశాడు? యోడ దిగు భాగాన్ని పోయి నిద్రపోతున్నాడు, పట్టింపలేదు. ఆ వాళ్ళలో అందరూ గుడిలో అరిచేతులు పెట్టుకుని బాబా మునిగిపోయి చచ్చిపోలేమని భయపడదు. వాళ్ళ దేవతలు బలి ఎత్తున్నారు. వాళ్ళు ఈ యోన ఏం చేస్తాడు? నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర పోయి నిద్రపోతాడు. కాబట్టి నిద్రపోయే టైం మెలకు మన జీవంలో మోకాళ్ళ మీద పెనుగులాడే అలవాటు పెట్టుకుందాం, ఒక నియమం పెట్టుకుందాం, ఒంటరిగా ప్రార్థనలు గడుపుదాం, మన వాళ్ళు అందరి కోసం పెడదాం. దేవుడు వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు మన తట్టుడి మీకు. అది అడిగితే ఎవడా? రాహేలు అడిగింది యాకోబుని, యాకోబు ఇవ్వలేదు కానీ దేవుడు ఇచ్చాడు పిల్లలను. మనకు దేవుడు ఎవడా? ఆత్మీయ బిడ్డలని మన వాళ్ళందరినీ మనకు అప్పచెప్తాడు. వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ పౌలుకి అప్పచెప్పినట్టు మన రక్షణ అందరూ మనకు అప్పచెప్తాడు, మన బిడ్డలుగా చేస్తాడు. వాళ్ళందరూ ఆత్మీయ బిడ్డలు అయిపోతారు మనకి. నువ్వు ప్రార్థనలో పెనుగులాడితే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. మోకాళ్ళ మీద ప్రార్థన, పెనుగులాడండి. దేవుడు మన అందరినీ ఆ రీతిగా దీవించరు కాక.